ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్య విధ్వంసం జరుగుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. వీబీజీ రామ్జీ చట్టం పేరుతో పేద కూలీల ఉపాధి హక్కుపై దాడి చేస్తోందని విమర్శించారు. దేశంలో ప్రతిదీ తామే నియంత్రించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చూస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు హస్తం లీడర్లు. దేశంలో నియంతృత్వ పాలన నడుస్తోందని ఆరోపించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని ప్రధాని మోదీ సర్కారు విచ్ఛిన్నం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో నిర్వహించిన ఉపాధి హామీ కార్మికుల సదస్సులో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కలిసి పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్జీ చట్టం తేవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పేదల ఉపాధి హక్కును బీజేపీ సర్కార్ హరిస్తోందన్నారు రాహుల్ గాంధీ. हर गरीब व्यक्ति को इस योजना ने रोजगार का अधिकार दिया. अब उस कॉन्सेप्ट को नरेंद्र मोदी जी और बीजेपी खत्म करना चाहते हैं. और मेन बात यह है कि जो पहले मजदूरों को मिलता था अब वो ठेकेदारों को और ब्यूरोक्रेसी को मिलेगा. గతంలో 3 నల్ల చట్టాలతో రైతుల హక్కులను మోదీ సర్కార్ కాలరాసిందన్నారు ఎల్ఓపీ రాహుల్. ఇప్పుడు వీబీజీ రామ్జీ పేరుతో పేద కూలీలపై దాడి చేస్తోందన్నారు. దేశంలో ప్రతిదీ తామే నియంత్రించాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీని నిలువరించాలంటే అంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు రాహుల్. कुछ साल पहले उन्होंने किसानों पर आक्रमण किया था, काले कानून लाए, मगर किसानों ने उनको रोक दिया. आइडिया है कि दिल्ली की सरकार डिसाइड करेगी कहां जाएगा पैसा, कितना पैसा जाएगा, कौन सी स्टेट को मिलेगा, कौन सी डिस्ट्रिक्ट्स को मिलेगा. बीजेपी वाले स्टेट्स को ज्यादा पैसा जाएगा, ऑपोजिशन वाले स्टेट्स को कम जाएगा, और वो डिसाइड करेंगे किसको किस तरीके की मजदूरी चाहिए. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆపదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కొత్త చట్టాలను మోదీ సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు ఖర్గే. ये इतनी बड़ी लंबी लड़ाई है, जब तक नया कानून को वो वापस नहीं लेते, मनरेगा जैसे के वैसा नहीं रखते, तब तक हम लड़ते रहेंगे. కర్ణాటక అసెంబ్లీ నుంచి గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ వాకౌట్ ను ఖండించారు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ తయారు చేస్తుందని, దాన్నే చదవాలన్నారు. భారత రాజ్యాంగం ఇదే చెబుతుందని, కానీ గవర్నర్ సొంత స్క్రిప్ట్ ఎలా చదువుతారని ఫైర్ అయ్యారు. ఇది ఆర్టికల్ 176, 163 ను ఉల్లంఘించడమేనని చెప్పారు సీఎం సిద్ధరామయ్య. టుడే స్పీకింగ్ ది స్పీచ్ ప్రిపేర్డ్ బై ది కేబినెట్, he spoke the speech prepared by himself that against the constitution, provisions of the constitution. It clearly violates article 176 and 163 of the Indian constitution. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం వైఫల్యాలను నిలదీస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కొంతమంది వ్యాపారుల కోసమే మోదీ సర్కార్ పనిచేస్తుందని ఫైర్ అయ్యారు హస్తం లీడర్లు.